దేశవ్యాప్తంగా నేడు మెడికల్ షాపుకు బంద్కు పిలుపునిచ్చారు. ఆల్ ఇండియా డొమెస్టిక్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా నడపబడుతున్నటువంటి 2100కు పైగా మెడికల్ షాపులకు నేడు బంద్కు పిలుపునిచ్చారు. ఆన్లైన్లో బంద్ చేయాలని చెప్పేసి కూడా పిలుపునిచ్చారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సభ్యులున్నారు. శ్రీనివాసులు గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు అటు రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా కూడా మెడికల్ షాపులు బంద్ చేశారు. అసలు ఈ బంద్ ప్రాధాన్యత ఏంటి ఉద్దేశం ఏంటి? ముఖ్యంగా ఆర్టీవీ వారికి శుభోదయం. మరి నేడు ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ తరఫు నుంచి సుమారుగా దేశవ్యాప్తంగా 12.5 లక్షల మంది ఈ బంద్లో పాల్గొంటున్నారు. ఏఓసిడి అనేది ప్రపంచంలోనే ఇంతమంది సభ్యులున్న ఒక పెద్ద సంస్థ. ముఖ్యంగా 3 కారణాల మీద ఏఓసిడి వారు బంద్కు పిలుపునిచ్చారు. వారికి అనుగుణంగా తెలంగాణ అసోసియేషన్ వారు, మళ్ళీ తెలంగాణ అసోసియేషన్కి అనుగుణంగా మహబూబ్నగర్ జిల్లా అసోసియేషన్ వారు ఈ బంద్కు పిలుపునిచ్చారు. ముఖ్యంగా 3 కారణాల మీద మేము ఈ బంద్ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఆ 3 కార్యక్రమాల్లో మొట్టమొదటిది జిఎస్ఆర్ 817 ఎమర్జెన్సీ ప్రకారము ఒక డ్రాఫ్ట్ తయారు చేసి 2018లో గవర్నమెంట్ ఒక జీవో ఇష్యూ చేసింది. ఆన్లైన్ వ్యవస్థకు పర్మిషన్ ఇస్తూ బడా కంపెనీలకు కొన్ని షరతులతో కూడిన డ్రాఫ్ట్ రూపం, అది తుది మెరుగులు రాలేదు, ఇంకా ఒక డ్రాఫ్ట్ రూపంలో ఒక జీవో జారీ చేసింది. దానికి ఎన్నో షరతులు ఉన్నాయి. కానీ ఆ షరతులు పాటించకుండా ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూ విచ్చలవిడిగా ఆన్లైన్లో హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ అనుకోండి, అబార్షన్ డ్రగ్స్ అనుకోండి, ప్లస్ షెడ్యూల్డ్ కే అనుకోండి, షెడ్యూల్డ్ హెచ్, నార్కోటిక్, ఎన్నో డ్రగ్స్ ప్రిస్క్రిప్షన్ లేకుండా విచ్చలవిడిగా ఒక నియంత్రణ లేకుండా వారిని ఆ జీవోని దుర్వినియోగం చేస్తున్నందుకు దానికి వ్యతిరేకంగా మేము ఈ బంద్ చేపట్టాం. అంతేగాని ఏ బడా సంస్థలకు పోటీగా కాదు. మరి రెండవది ఏంటంటే కోవిడ్ సమయంలో ప్రజలు బయటికి వచ్చి మందులు కొనలేని స్థితిలో జిఎస్ఆర్ 220 అనే ఒక జీవో ద్వారా డోర్ డెలివరీ సిస్టమ్కు పర్మిషన్ ఇచ్చింది. ఆ డోర్ డెలివరీ సిస్టమ్ను కూడా దుర్వినియోగపరుస్తున్నారు. ఇక అతి ముఖ్యమైనది మూడవది, బడా కార్పొరేట్ వ్యవస్థలు మందుల వ్యవస్థను తన గుప్పిట్లో ఎంచుకొని 40%, 50% డిస్కౌంట్లు ఇస్తూ పెద్ద యాడ్స్ ఇస్తూ ఒక సామాన్య మానవుడు, ఒక సామాన్య చిన్న కెమిస్ట్ బతకలేని స్థితికి తెస్తున్నాడు. కాబట్టి ఈ ముఖ్యంగా ఈ మూడింటికి నిరసనగా మేము ఆన్లైన్ బంద్ జరగాలని బంద్ కోరుతున్నాము. దీనిలో మా స్వార్థం కన్నా ఎక్కువ ప్రజల ఆరోగ్యం ఆధారపడింది. ఎందుకంటే ఆన్లైన్లో ప్రజలు ఆర్డర్ ఇచ్చినప్పుడు అది ఒరిజినలా డూప్లికేటా అని తెలుసుకునే కెపాసిటీ ప్రజలకు లేదు. అటువంటి ఈ సిస్టమ్ కూడా మన దగ్గర లేదు. ప్లస్ వ్యవస్థలో ఆన్లైన్ వ్యవస్థని నియంత్రించగలిగే మన దగ్గర కెపాసిటీ, అంత అధికార గణం కూడా మన దగ్గర లేదు. ఉదాహరణకు మాకు 1500 షాపులు ఉన్నాయి. 1500 షాప్కే మాకు ఒక డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉంటాడు, ఒక 2 క్లర్కులు ఉంటుంది. అటువంటిది దేశవ్యాప్తంగా అమెజాన్ అనుకోండి, నెట్మేడ్ అనుకోండి, ఈ ఫార్మీజీ అనుకోండి, 1 గ్రామ్ అనుకోండి, 1 mg అనుకోండి, ఇటువంటి సంస్థలను నియంత్రించాలంటే ఎంతో దానికి అఫీషియల్గా ఎంతో పవర్ కావాలి. ఆ పవర్ మన దగ్గర లేదు. కాబట్టి నియంత్రణ లేకుండా వారు విచ్చలవిడిగా చేస్తున్నందుకు ప్రజల ఆరోగ్యం దెబ్బతినే స్థాయికి ఏర్పడినందుకు మా ఆందోళన. దీని నుంచి మాకు కూడా నష్టం చేయవచ్చు, కానీ మాకు వచ్చే నష్టం కొద్దిపాటే, ప్రజలకు జరిగే నష్టం చాలా ఉంది. కాబట్టి మేము ప్రజలకు ఆరోగ్యాన్ని కాపాడడానికినే వ్యాపారం చేస్తున్నాం. మా సొంత లాభంతో పాటు ప్రజలకు ఆరోగ్యాన్ని కాపాడే ఏకైక బిజినెస్ మన మెడికల్ వ్యవస్థ. కాబట్టి ప్రజలను ఉద్దేశించి కూడా ఈ బంద్ కార్యక్రమం చేపట్టాం. మీరు చెప్పండి, అంటే ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఆన్లైన్ సిస్టమ్ పెరిగిపోయింది. ఏదైనా ప్రజలకు అందుబాటులో ఆన్లైన్ పెరగదు. ఈ మెడికల్ కూడా ఆన్లైన్లో సిస్టమ్ రావడం వల్ల, మందులు కూడా ఆన్లైన్లో తీసుకోవడం వల్ల ఎలాంటి నష్టాలు రాబోతున్నాయి, ప్రజల ఆరోగ్యాలు ఎట్లా నష్టపోతున్నాయని ఏం చెప్తారు? సార్, మొదటగా మీకు, మీ న్యూస్ వారికి, మీడియా మిత్రులకు అందరూ ధన్యవాదాలు. చాలా మంచి క్వశ్చన్ అడిగారు మీరు. ఈ మధ్య మీరు ఒక న్యూస్ చూస్తుంటారు. మీరు ఆన్లైన్లోకి వెళ్ళి మందులు తెప్పించుకొని ఒక పేషెంట్కి అబార్షన్ చేసిండు. మీరు చూస్తుంటారు. అది పెద్ద ఇదైపోయింది. అబార్షన్ ఫెయిల్ అయ్యి కేసులు అవి ఇవన్నీ అయిన తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళు మెడికల్ షాపులు ఎంబడి వచ్చి పడతారు. ఈ మందులు ఎవరు ఇచ్చిండ్రు, వీడు డాక్టర్ గాడు, ఎట్లా తెచ్చుకున్నారు, ఏం కాత అంటే ఆన్లైన్. అంటే ఇలాంటి ఈ వ్యవస్థ వల్ల ఏమైపోతుందంటే, మీరు చూసి నేను చెప్పిన న్యూస్, మీరు జస్ట్ ఇది వచ్చేసి 3 months అయింది ఇది వచ్చే న్యూస్. ఏమైపోతుంది, మెడికల్ షాపుల మీద పడుతుంది. మెడికల్ షాప్ వాళ్ళు ఏం చేస్తారు సార్ అంటే, ఉదయం 6 గంటలకు వచ్చి రాత్రి 12 గంటల వరకు భార్య పిల్లలు ఎలాంటి సుఖం సంతోషం ఏం లేకుండా ప్రజాసేవకు అంకితమైన ఏదైనా ఒక వ్యవస్థ ఉందంటే
అది మెడికల్ షాప్ వాళ్ళే సార్, ఫార్మసిస్టులే. ఈ ఆన్లైన్ అనేది ఏమవుతుందంటే మాకు ఆఫీసర్సు స్పెషల్ పార్టీస్ వస్తాయి. మీరు ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు ఎట్లా ఇస్తారంటారు. ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు ఎట్లా ఇస్తారనే వాళ్ళు నీకు ఏ అర్హతతో నీవు ఆన్లైన్లో మందులు తెచ్చుకొని ఈరోజు అబార్షన్ చేస్తున్నావు, ఈరోజు నార్కోటిక్స్ డ్రగ్స్ వాడుతున్నావు, ఈరోజు సిఎన్ఎస్ డ్రగ్స్ వాడుతున్నావు, ఎలా వాడుతున్నావు, హౌ ఇట్ ఇస్ పాసిబిలిటీ అనేది మాకేందంటే మాకు ఒక భయం అన్నమాట. అరే మేము ఏదో ప్రజలకు వాళ్ళు ఉన్నా లేకున్నా మేము ఏదో వాళ్ళకు ఉద్యోగం ఇచ్చో అది ఇచ్చో ఇది చేస్తాం, మేము ప్రజలను ఆదుకుంటున్నాం. మేము అది పెద్ద సంస్థ, అది దాదాపు 12.5 లక్షల మంది ఈరోజు మన ఆల్ ఇండియా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ వాళ్ళు ఇది మందుకు పిలుపునిచ్చింది. కాబట్టి మేముడుగా ప్రజలకు ఎక్కడ ఎవరికి ఇబ్బంది కాకూడదని చెప్పేసి మా అసోసియేషన్ తరపులకి వెళ్ళి ఇలాంటి మా సినిలాంటి పెద్ద మనుషులు ఏం చేస్తున్నారంటే అక్కడిక్కడ 2 మెడికల్ షాపులు ఓపెన్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రజలకు ఎప్పుడు ఇబ్బంది పెట్టకూడదు. మనం ప్రజలు వాళ్ళు బాగుండాలి, ఏ వ్యవస్థ బాగున్నా ఎవరు బాగున్నా ప్రజలు బాగుండాలి. కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకూడదని చెప్పేసి ఆ యొక్క నిర్ణయం తీసుకున్నాం మేము. ఇది ఆన్లైన్ బిజినెస్ అనేది మీకు కూడా తెలుసు సార్, ఇది చాలా తప్పు సార్. ఇది ఆన్లైన్లో కొనడం అనేది చాలా తప్పు. అది మా మీద ఎన్నో కేసులు అయినా ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు ఇస్తున్నారని చెప్పేసి చాలా కేసులు అవుతున్నాయి. వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పోతున్నారు. మళ్ళీ ఇంత పెద్ద కరప్షన్ జరుగుతున్నప్పుడు ఏమవుతుంది? ఇన్ని మెడికల్ షాపులు బంద్ చేసుకున్నాం. మీరు టౌన్లో కొన్ని ఉంటాయి, కొన్ని మెడికల్స్ ఉంటాయి, వాళ్ళు బంద్ చేయరు. అంటే ఎక్కడి నుంచి వస్తాయి రూల్స్ వాళ్ళకు? అంటే ఎక్కడ ఎంత మాఫియా ఇది, ఎంత పెద్ద మాఫియా చూడండి. ನೀವು అపోలో కానీ మెడిప్లస్ కానీ బంద్ చేస్తారా? చేయరు వాళ్ళు. అది ఎంత పెద్ద మాఫియా, అది ఎక్కడికి వెళ్ళి మాఫియా అంటే మాలాంటి చిన్న చిన్న వాళ్ళకే కదా ఎఫెక్ట్స్ అని. సో కావున మీరు మాకు సహకరించినందుకు మీ ద్వారా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అంటే ఇప్పుడు సాధారణంగా ఇప్పుడున్నటువంటి టెక్నాలజీలో అంతా ఆన్లైన్ సిస్టమ్గా మారిపోతున్నటువంటి పరిస్థితులలో ఒకవేళ ఈ పరిస్థితులు ఆన్లైన్లో బంద్ చేయకపోతే రాబోయేలో ప్రజల్లో మీ యొక్క ప్రధాన డిమాండ్ ఏంటి, ఎలా ఉండబోతుంది పరిస్థితి? సార్, ఆన్లైన్లో బిజినెస్ బంద్ చేయకపోతే మేమే కాదు ప్రజలు కూడా నష్టపోతారు. ప్రజలు కూడా ఎందుకు నష్టపోతారంటే అమాయక పిల్లలు, యూత్ ఇప్పుడు బాగాలేదు అంతా డ్రగ్స్. ఇప్పుడు ఈ కోడిన్ ఫాస్ఫేట్ అని ఒక మందు ఉంటుంది. ఇలాంటి మందులు తెచ్చుకొని ఏం చేస్తున్నారంటే వాళ్ళు డ్రగ్ బానిసి తాగుతున్నారు. ఇట్లకెళ్ళి ఇస్తారు మెడికల్ షాపులు మేము ఇయ్యం. ఎందుకంటే మా ఆఫీసర్స్ మాకు స్ట్రిక్ట్ రూల్స్ ఇచ్చిండ్రు. వీళ్ళు ఎడికెళ్ళి చేస్తారు, ఇవి ఆన్లైన్లోకి వెళ్ళి తెచ్చుకుంటారు. మన పిల్లలు నాశనమైనట్ట కాదా? మన యువత చెడిపోతుందా లేదా? గ్రౌండ్లో ఆడుకోవాల్సిన యువత ఎక్కడో రూమ్లలో కూర్చొని మత్తులో మునిగిపోతున్నారు. వాళ్ళకి ఎవడిస్తున్నారంటే ఆన్లైన్ వస్తున్నాయి. వాళ్ళకి బిజినెస్ కావాలి. కొన్ని కోట్ల సిరప్స్ వాళ్ళు ఆన్లైన్లో తెప్పించుకొని చేసుకుంటారు. సీనియర్ డ్రగ్స్ కానీ ఇలాంటి మీరు ఇంతకుముందు నేను చెప్పినట్టు అన్ని మెటీరియల్ తెప్పించుకొని వాళ్ళే ఇంట్లో ఉండి అబార్షన్ చేసి ఒక ఆయన అపెండిక్ చేసిండు. ఒక ఆయన యూట్యూబ్లు చూసుకుంటూ ఆన్లైన్ మందులు తెప్పించుకొని మెడిసిన్స్ వాడుకొని ఆ యొక్క మత్తు ఇంజక్షన్లు అన్నీ తీసుకొని దాన్ని నేలెడుతుంది. ఎందుకంటే గూగుల్ సెర్చ్ చేస్తే అన్నీ వస్తాయి మనకు. కాబట్టి ఇలాంటి వ్యవస్థ ఇది చాలా ప్రమాదకరం. క్యాన్సర్ లాంటి పుండు ఇది. ఆన్లైన్ అంటే ఒక క్యాన్సర్. ఒకసారి క్యాన్సర్ మొదలంటే బాడీ మొత్తం బాగుతుంది. బాడీ మొత్తం బాగితే ఏమవుతుంది? ఆ మనిషి 6 నెలలకు ఎప్పుడో చనిపోవాల్సి వస్తుంది. వ్యవస్థ కూడా ఇలాంటి మనం ఈజీగా అనుకోకూడదు సార్. మీకు మీడియా మిత్రులు తెలియజేయడం ఏంటంటే ఇది మామూలు విషయం కాదు. ఇది ఒక ప్రిస్క్రిప్షన్ లేకుండా, ఒక డాక్టర్ సలహా లేకుండా నీవు ఎట్లా మెడిసిన్ ఇస్తారు అనేది చాలా క్వశ్చన్ మార్క్ ఇది. కాబట్టి మీరు మీలాంటి మీడియా మిత్రులు దీనిపైన ఫోకస్ చేయండి, అందరిపైన ఫోకస్ చేయండి, ప్రజలకు అందరం కలిసి న్యాయం చేద్దాం. జై తెలంగాణ. ఇది మహబూబ్ నగర్లో ఉన్నటువంటి పరిస్థితి. అటు ఆల్ ఇండియా దేశవ్యాప్తంగా కూడా 12 లక్షలకు పైగా కూడా ఉన్నటువంటి ఆధ్వర్యంలో మెడికల్ సంబంధించిన షాప్స్ అన్ని కూడా బంద్ చేస్తున్నాం. దాని ఆధ్వర్యంలోనే ఇటు మెడికల్ సంబంధించినటువంటి కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కూడా మహబూబ్ నగర్లో సంబంధించినటువంటి మెడికల్ షాప్లను కూడా బంద్ చేయడం, ముఖ్యంగా ప్రధానమైనటువంటి 3 డిమాండ్లతో కూడా వీళ్ళ యొక్క ఈ షాప్స్ బంద్ చేయడం జరుగుతుందని చెప్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రజల ఆరోగ్యమే మా ఆరోగ్యము, ప్రజలను ఆరోగ్యంగా కాపాడమే మా లక్ష్యంగా పనిచేస్తున్నాము అంటూ చెప్తున్నారు. ఈ రోజు ఉన్నటువంటి టెక్నాలజీలో యూట్యూబ్ల ద్వారా డాక్టర్ రిస్ట్రిక్షన్ లేకుండా కూడా మందులు వాడుతున్నారు. అది ప్రజల యొక్క ఆరోగ్యానికి పెను ప్రమాదంగా మారుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. రాబోయేలో ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క డాక్టర్ సలహా లేకుండా, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు వాడడము ప్రజల్ని నష్టపరచడమే అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. రాబోయేలో తీవ్ర పరిణామాలు కూడా ఎదుర్కొంటారని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్ నగర్ జిల్లా.